కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మొత్తం ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 8 లక్షలు, పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుంచి 16 లక్షలు ఎక్స్ గ్రేసియా ఇవ్వనున్నారు. అంతేకాకుండా ప్రమోద్ కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రమోద్ సేవలను గుర్తించి ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి ₹8 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది.